వెల్కమ్ టు మెగానెన్ టీవీ. కరేబియన్ సముద్రంలో ఉండే ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబా ఇప్పుడు ఎన్నడూ చూడని చీకట్లో మగ్గిపోతుంది. దేశంలోని దాదాపు 11 మిలియన్ల మంది ప్రజలకు కరెంటు లేదు, తినడానికి తిండి లేదు, ఆకలి భరించలేక రోడ్డు మీదకు వస్తే అల్లర్లు, ఆందోళనలు. క్యూబాకు చెందిన నేషనల్ పవర్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలిపోవడంతో దేశమంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అయితే కేవలం ఒక పవర్ ప్లాంట్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ పరిస్థితి రాలేదు. దీని వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన ఒక భయంకరమైన జియో పొలిటికల్ స్కెచ్ ఉంది. అసలు ట్రంప్ వేసిన స్కెచ్ ఏంటి? క్యూబాను నేను ఎప్పుడైనా ఆక్రమించుకోగలను అని ట్రంప్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? క్యూబా ప్రజలు అంధకారంలో ఎందుకు చిక్కుకున్నారు? మన ఇంట్లో ఒక గంట కరెంటు పోతేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఒక దేశం మొత్తం రోజుల తరబడి కరెంటు లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. ఇప్పుడు క్యూబా సరిగ్గా అలాంటి నరకాన్ని అనుభవిస్తుంది. మార్చి 16న క్యూబా నేషనల్ పవర్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలిపోయి దేశంలో టోటల్ బ్లాక్అవుట్ ఏర్పడింది. క్యూబాలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారమైనవి సోవియట్ యూనియన్ కాలం నాటి థర్మల్ పవర్ ప్లాంట్లు మూలబడ్డాయి. అవి పని చేయకపోవడానికి ప్రధాన కారణం వాటిని నడపడానికి అవసరమైన ముడి చమురు లేకపోవడమే. అవును, దాదాపు 3 నెలలుగా క్యూబాకు ఒక చుక్క ఆయిల్ కూడా రాలేదు. దీంతో హాస్పిటల్స్లో వేలాది సర్జరీలు ఆగిపోయాయి. ఫ్రిడ్జ్లలో ఉన్న ఆహారం పాడైపోయి జనాలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇంట్లో ఉండలేక రోడ్డు మీదకు వస్తే అల్లర్లు, ఆందోళనలతో క్యూబా అల్లకల్లోలంగా మారింది. క్యూబా విద్యుత్ సంక్షోభం ఈనాటిది కాదు, కానీ మార్చి 16న జరిగిన టోటల్ బ్లాక్అవుట్ ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. క్యూబాలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆంటోనియో గిటెరాస్ థర్మల్ ప్లాంట్ ఇంధన కొరత కారణంగా చాలా తక్కువ సామర్థ్యంతో నడిపించాల్సి వచ్చింది. దీనివల్ల ప్లాంట్ లోని బాయిలర్ ఒక్కసారిగా ఫెయిల్ అయ్యి దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం పవర్ గ్రిడ్ పై పడింది. దీన్నే టెక్నికల్ గా క్యాస్కేడింగ్ ఫెయిల్యూర్ అంటారు. ఒకటి పోతే అన్ని వరుసగా ట్రిప్ అయిపోతాయి. క్యూబా గ్రిడ్ సిస్టమ్ అనేది చాలా పాతది. ఈ ప్లాంట్లు ఇప్పటికే వాటి జీవితకాలం పూర్తి చేసుకున్నాయి. పైగా మరమ్మతులు చేయడానికి స్పేర్ పార్ట్స్ కొందామన్నా అమెరికా ఆంక్షల వల్ల వేరే దేశాలకు వీరికి ఆ పార్ట్స్ అమ్మలేని దుస్థితి. క్యూబా తమకు కావలసిన విద్యుత్లో కేవలం 40% మాత్రమే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలదు. మిగతా ఇంధనం కోసం రష్యా, మెక్సికో, ముఖ్యంగా వెనుజులాపై ఆధారపడుతుంది. వెనుజులా ప్రతిరోజు దాదాపు 35,000 బ్యారెళ్ల ముడి చమురును క్యూబాకు సప్లై చేసేది. కానీ ఇక్కడే జియో పాలిటిక్స్ గేమ్ చేంజ్ అయింది. 2026 జనవరిలో అమెరికా దళాలు వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి వెనుజులా నుంచి క్యూబాకు వచ్చే ఆయిల్ షిప్మెంట్స్ అన్ని ఆగిపోయాయి. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరైనా క్యూబా చమురు అమ్మితే వాళ్లపై తీవ్రమైన టారిఫ్లు విధిస్తాం అని గ్లోబల్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆయిల్ బ్లాకెట్ దెబ్బకు క్యూబాకు 3 నెలలుగా ఇంధనం రాక ఉన్న ప్లాంట్లు కూడా ఆగిపోయాయి. కరెంటు లేదు, ఇంట్లో ఆహారం నిల్వ చేసుకుందామంటే ఫ్రిడ్జ్లు పనిచేయవు. దీంతో క్యూబా ప్రజలు ప్రాణాపాయ స్థితిలో రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్నే క్యాసరోలాజో అంటారు. అంటే ఖాళీ పాత్రలు పట్టుకొని చప్పుళ్లు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మెరోనో లాంటి నగరాల్లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఏకంగా కమ్యూనిస్టు పార్టీ హెడ్ క్వార్టర్స్ పై రాళ్లు రువ్వి ఫర్నిచర్ను తగలబెట్టారు. దేశం ఇంత అల్లాకొల్లోలంగా ఉన్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. క్యూబా ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. నేను తలుచుకుంటే క్యూబాను ఎప్పుడైనా ఆక్రమించుకోగలను అని ట్రంప్ ఓపెన్ గా సవాల్ చేశారు. ప్రస్తుతానికి సంక్షోభం నుంచి బయటపడటానికి క్యూబా ప్రభుత్వం అమెరికాతో రహస్య చర్చలు జరుపుతున్నట్లు క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్ క్యానెల్ ప్రకటించారు. ఒక దేశం ఎనర్జీ సెక్టార్లో స్వయం సమృద్ధి సాధించకపోతే వేరే దేశాలు ఆ దేశాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చెప్పడానికి క్యూబా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 65 ఏళ్ల నాటి అమెరికా ఎకనామిక్ ఆంక్షలకు తోడు ఇప్పుడు వెనుజులా నుంచి వచ్చే ఆయిల్ కూడా బ్లాక్ అవడంతో క్యూబా చరిత్రలోనే అతిపెద్ద క్రైసిస్ ఎదుర్కొంటుంది. అమెరికా వ్యూహం ఫలిస్తే క్యూబా ప్రజలు తిరుగుబాటు చేసి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.